హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి తమ ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్ ఫలితాలనేవి ఈరోజు విడుదల కాబోతున్నాయా లేదా అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తానండి. రీసెంట్గా చూసుకున్నట్లయితే పత్రికా ముఖంగా అయ్యుండొచ్చు లేదా సోషల్ మీడియాలో అయ్యుండొచ్చు, ఒక వార్త అనేది వైరల్ కావడం జరిగిందండి. ఏప్రిల్ 12వ తేదీ ఇంటర్మీడియట్ ఫలితాలనేవి విడుదల కాబోతున్నట్లు ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. దీన్ని పూర్తిగా ఖండిస్తూ విద్యాశాఖ మండలి అయితే ఒక తాజా సమాచారం అయితే అందించడం జరిగిందండి. సో దాన్ని నేను మీకు పూర్తిగా తెలియజేస్తాను. అసలు ఇంటర్మీడియట్ ఫలితాలు ఏపీలో ఎప్పుడు విడుదల కాబోతున్నాయి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తానండి. ఈవెన్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఓకేనా? ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే రీసెంట్గా చూసుకున్నట్లయితే పత్రికా ముఖంగా అయ్యుండొచ్చు లేదా కొన్ని సోషల్ మీడియాలో అయ్యుండొచ్చు, ఒక వార్త అనేది బాగా వైరల్ కావడం జరిగిందండి. ఏప్రిల్ 12వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫలితాలని విడుదల కాబోతున్నట్లు ఒక వార్త అనేది వైరల్ కావడం జరిగింది. దీన్ని విద్యాశాఖ మండలి పూర్తిగా ఖండిస్తూ ఏప్రిల్ 12వ తేదీ ఎటువంటి రిజల్ట్ అనేది విడుదల కావట్లేదు. సో మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదనైతే ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగిందండి. ఏప్రిల్ 12వ తేదీ కేవలం తెలంగాణలో మాత్రమే రిజల్ట్ అనేది విడుదల కాబోతుందండి, ఏపీలో అయితే కాదు. మరి ఏపీలో ఈ రిజల్ట్ అనేది ఎప్పుడు విడుదల కాబోతుంది అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. పత్రికా ముఖంగా అయితే ఒక ఆర్టికల్ అనేది వైరల్ కావడం జరిగిందండి రిజల్ట్కి సంబంధించి అయితే. సో దాన్ని నేను మీకు వన్ బై వన్ అనేది తెలియజేస్తాను. విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్లో తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా కొంతమంది విద్యార్థులు తమ గ్రూప్ సబ్జెక్టులతో పాటు అదనంగా 6వ సబ్జెక్టును ఎంపిక చేసుకున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగిందండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎంపీసీ విద్యార్థులు జీవశాస్త్రం అనే సబ్జెక్ట్ని అయితే ఎంపిక చేసుకున్నట్లయితే సమాచారం. బైపీసీ విద్యార్థులు గణిత శాస్త్రాన్ని ఎంపిక చేసుకున్నట్లయితే సమాచారం అండి. ఇతర సబ్జెక్టులను ఎంపిక చేసుకున్న వారు 5 సబ్జెక్టుల ఫలితాలను మాత్రమే బోర్డు తీసుకుంటుంది అంటే సమాచారం అండి. విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం. ఇంటర్ పరీక్షల ఫలితాలను ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీలోపు విడుదల చేయాలని ఇంటర్మీడియట్ విద్యామండలి భావిస్తున్నట్లయితే సమాచారం అండి. మూల్యాంకనం ఈ నెల 9వ తేదీతో పూర్తవుతోంది. ఆ తర్వాత ఫలితాలను ఆన్లైన్లో ప్రాసెస్ చేసేందుకు 6-7 రోజులు పడుతుంది అంటే సమాచారం. సో ఓకేనా, ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు అనేవి ఈరోజు మాత్రం విడుదల కావట్లేదండి. మీరు ఎటువంటి ఫేక్ న్యూస్లు అనేవి నమ్మొద్దు. ఏప్రిల్ 16వ తేదీ నుంచి 19వ తేదీలోపు అంటే 18వ తేదీ అయితే రిజల్ట్ అనేది విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఇంటర్మీడియట్ ఫలితాలు అనేవి ఈ నెల 18వ తేదీ విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉన్నట్లు ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైతే గ్రూప్ సబ్జెక్టులు అనేవి ఎంచుకొని ఉంటారో వారికి మాత్రం ఆ సబ్జెక్టుకి సంబంధించి మార్కులు అనేవి యాడ్ చేయరండి. సో ఓకేనా, అవి సపరేట్గా విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. కేవలం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మాత్రమే తమ ఫలితాలను విడుదల కాబోతున్నాయి. ఏపీ విద్యార్థులకు మాత్రం 16వ తేదీ నుంచి 19వ తేదీలోపు ఫలితాలను విడుదల చేసేందుకు అవకాశం ఉందని విద్యామండలి అయితే ప్రకటించడం జరిగింది. సో ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ తోటి విద్యార్థులకు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.